హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. ఈరోజు మనం ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకుందాం. ఇంగ్లీష్ కోర్స్లో గ్రామర్ నేర్చుకుందాం. సెషన్ 5. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కంజంక్షన్, ప్రపోజిషన్, ఇంటర్జెక్షన్, వర్బ్ టెన్సెస్, యాడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 6 వింగ్స్ కూడా. మొన్న చెప్పిన నౌన్ ఫార్మ్స్, వర్బ్ టైప్స్, ప్రొనౌన్ టైప్స్ కాకుండా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఎలాగో దీనివల్లనే తెలుస్తుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అంటే ద వన్ వర్డ్ విచ్ మేక్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్కి మీనింగ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది. ఆన్, అమాంగ్, ఆఫ్టర్, బై, ఫర్, ఫ్రమ్, ఆఫ్, బిహైండ్, అండర్, నెక్స్ట్ ఇలా చాలా ఉంటాయి. అంటే పైన, కింద, ముందు, వెనక అన్నీ కూడా ప్రిపోజిషన్సే. ఉదాహరణకి ప్రిపోజిషన్ ఆఫ్ ఎ ప్లేస్, ఒక చోటుకి సంబంధించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక కుక్క బొమ్మ చూపించానండి. ఈ డాగ్ ప్లేసెస్ మారుతూ ఉంటుంది, చూద్దాం. ద డాగ్ ఈజ్ బిసైడ్ ద బాల్. బాల్కి పక్కనే ఉంది. బిసైడ్ అంటే పక్కన ఉండడం. ఎక్కడుందండి? బంతికి పక్కనే ఉంది. బిసైడ్ అనేటువంటిది ప్రిపోజిషన్ ఇక్కడ. సో బిసైడ్ లేకుండా ద డాగ్ ఈజ్ ద బాల్ అంటే మీనింగ్ లేదు కదా, అట్లా అన్నమాట. సో ద డాగ్ ఈజ్ ఇన్ ద డాగ్ హౌస్. ఎక్కడ ఉన్నది? లోపల ఉన్నది. ఇన్ అంటే లోపల ఉండడం. లోపల అనేటువంటిది లేకపోతే ఇక్కడ మీన్ ద డాగ్ ఈజ్ ద డాగ్ హౌస్ అని వస్తుంది కదా. సో లోపల, ఇన్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డాగ్ హౌస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందర, గేట్ ముందర ఉన్నారు అంటారు, ఇంటి ముందర ఉన్నారంటారు, దాన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డాగ్ హౌస్. అటు కుక్క ఎక్కడుందంటండి? ఆ డాగ్ హౌస్కి ముందుగా ఉందట, ముందర. ద డాగ్ ఈజ్ బిహైండ్ ద డాగ్ హౌస్ అంటే దాని వెనకగా ఉంది, దాక్కుని చూస్తుంది కదా. సో ద డాగ్ ఈజ్ బిహైండ్ ద డాగ్ హౌస్, దాని వెనక ఉన్నది. ఇక్కడ బిహైండ్ అనేటటువంటిది ప్రిపోజిషన్. అవి లేకుండా సెంటెన్స్ పూర్తవ్వదు. దట్ ఈస్ కాల్డ్ as preposition, the one which helps in completing the sentence with meaning. Without that there is no meaning. Here in between means in between, both the dog is in between the dog house and the tree, right? చెట్టుకి ఇంటికి మధ్యలో ఉన్నది. And the dog is on the dog house. It is upon, it is above the dog house. It sat above the dog house. So I again say preposition is the word which brings the essence of the sentence along with the completion. Without that there is no completion at all, right? Now the dog is under the tree. It is sleeping under the tree. దాని కింద నిద్రిస్తోంది. Here under is the preposition. Under అనేటువంటిది, క్రింద అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్. The butterfly is about the dog అంటే దాని పైన ఉన్నది. above అంటే పైన. The butterfly is above the dog, దాని పైన ఉన్నదన్నమాట. సో దట్ ఈస్ హియర్ above is the preposition. Likewise there are many more. Now what is conjunction? Conjunction is the connecting word అంటే రెండు వాక్యాల్ని కలిపేటటువంటిది. కనెక్టింగ్ వర్డ్ ఆఫ్ టూ సెంటెన్సెస్ లైక్ అండ్, ఆర్, either or, neither or, likewise. Here also I have given one example. See, I saw the ghost and started running. నేను అక్కడ దెయ్యాన్ని చూసి పరుగుపెట్టడం మొదలు పెట్టాను అంటే ఎండ్. హియర్ ఎండ్ అంటే దెయ్యాన్ని చూసి మరియు మొదలు పెట్టాను. అక్కడ ఎండ్ అంటే మరియు అని. హియర్ ఎండ్ ఈస్ ద కంజంక్షన్. లెట్స్ గో విత్ ద ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్క్లమేషన్ వర్డ్ అండి. అంటే ఆశ్చర్యానికి సంబంధించినటువంటిది. వావ్, ఆహ్, ఏ, హుర్రే, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేషన్ వర్డ్స్, ఆశ్చర్యానికి సంబంధించినటువంటివి అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి. వావ్, హౌ క్యూట్ ద డీర్ ఈస్. ఇక్కడ జింక పిల్ల తింటోంది కదండి. అక్కడ ఎంత అందంగా ఉందని చెప్పడానికి అబ్బా ఎంత అందంగా ఉందిరా అంటాం కదా, ఎంత ముద్దుగా ఉంది అని చెప్తున్నాం. హియర్ వావ్ ఈస్ ద ఇంటర్జెక్షన్ వర్డ్. వావ్, WOW, వావ్, ఆశ్చర్యార్థకమండి. నెక్స్ట్ కమ్స్ ఈజ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్ అండి. అంటే రంగు, రూపు, రుచి, లేకపోతే కలర్, సిచ్యువేషన్, పర్సన్, క్యారెక్టర్, పర్ఫార్మెన్స్. ఒక వస్తువు గురించి, వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం గురించి, ఒక వ్యక్తి గురించి, వాళ్ళ గుణగణాల గురించి ఏదన్నా వర్ణించి చెప్పేటటువంటి డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ ఆల్ దిస్. ఎగ్జాంపుల్, ద బ్లాక్ ఎలిఫెంట్ ఈజ్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ ద పాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి నల్లటి ఏనుగు. ఇక్కడ బ్లాక్ ఎలిఫెంట్ అనేటువంటిది నల్లని ఏనుగు. ఎలాంటి ఏనుగు? నల్లని ఏనుగు, బ్లాక్ ఎలిఫెంట్. నౌ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఈస్ ద యాడింగ్ వర్డ్ టు యాక్షన్. యాక్షన్ అంటే వర్బ్ కదండి, దానికి యాడ్ చేసేటువంటి యాడ్వర్బ్. హియర్ దే ఆర్ డాన్సింగ్ వెరీ ఫాస్ట్ ఆర్ వెరీ స్విఫ్ట్లీ అంటే డాన్స్ చేస్తున్నారు. డాన్స్ అనేటువంటిది వర్బ్ కదా, క్రియ.
దాని పక్కన ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తున్నారు, వెరీ ఫాస్ట్. నౌ టెన్సెస్, చాలా జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్. సి ఇన్ టెన్సెస్ వీ హ్యావ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, 3 ఉన్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటాం కదా. ప్రెజెంట్ అంటే వర్తమానము, పాస్ట్ అంటే భూతకాలము, ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలము. ఇందులో మనకు సింపుల్, ప్రోగ్రెసివ్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అని ఉంటుంది. ఇది బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం వీలని చెప్పి బోర్డు మీదే చెప్తున్నాను, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఈ గ్రిడ్ని మీరు కాపీ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ కలిపి చదివితే సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అంటే ఇప్పుడే జరిగినది, ఫస్ట్ ఫామ్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ వస్తుంది. నేను మీకు వాక్యాలతో సహా నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ప్రస్తుతం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలని. ఫస్ట్ పర్సన్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఫస్ట్ పర్సన్ అంటే ఐ లేదా మీ, దానికి ఎస్ లేదా ఈఎస్ చేరుస్తాం ఏదైనా వర్బ్కి. యామ్, ప్రోగ్రెసివ్ ప్రెజెంట్. ప్రోగ్రెసివ్ ప్రెజెంట్ అంటే ఐ యామ్ అంటాం కదా, అలాగా యామ్, ఈజ్ అలాంటివి వచ్చి ప్లస్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐఎన్జి ఇంగ్ ఫామ్ అంటే ఐఎమ్ బ్రింగింగ్ అట్లా వస్తుంది అనమాట. ఇంగ్ ఫామ్ వస్తుంది అనమాట, బ్రింగింగ్ అట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చి పర్ఫెక్ట్ ప్రెజెంట్. పర్ఫెక్ట్ ప్రెజెంట్ అంటే ఖచ్చితంగా చెప్పేటువంటి ప్రస్తుతానికి. హ్యావ్, హ్యాస్ వస్తుంది అంటే హీ హ్యాస్, షీ హ్యాస్ అట్లా వస్తుంది. ప్లస్ థర్డ్ ఫామ్, థర్డ్ పర్సన్ వస్తారు ఇక్కడ. తర్వాత వచ్చి పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్. పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటండి, హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ అంటే హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ వస్తుంది ప్లస్ ఇంగ్ వస్తుంది. ఇంగ్ తర్వాత పాస్ట్ అండి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే సెకండ్ ఫామ్ వస్తుంది. సెకండ్ ఫామ్ దానికి ప్లస్ ఎస్ అవేం రావండి, పాస్ట్ టెన్స్ కాబట్టి. నెక్స్ట్ ప్రోగ్రెసివ్లో వచ్చి వజ్ లేదా వర్ వస్తుంది ప్లస్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ అగైన్ సే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ గుడ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అలాంగ్ విత్ దిస్, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పర్ఫెక్ట్ పాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫామ్ వస్తుంది. ఇక పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అంటే హ్యాడ్ బీన్ లేదా వర్ బీన్ వచ్చి ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి, విల్ లేదా షెల్ వస్తుంది. ఐ విల్ లేదా ఐ షెల్ అలా వస్తుంది ప్లస్ ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్ వచ్చి విల్ బీ ప్లస్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ వచ్చి విల్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ వస్తుంది. ఇక పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ వచ్చి విల్ హ్యావ్ బీన్, ఇక్కడ కూడా బీఈఎన్ బీన్ ఫామ్ యాడ్ అవుతుందండి. విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్ వస్తుంది. ఇది మీకు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుని సెంటెన్సెస్ వైజ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే బాగా వస్తుంది. So these things will be confusing in the initial stages. Don't get confused. I'll give number of examples in the sentences and make you practice in the next session. Thank you for watching. ఇప్పటికైతే ప్రాక్టీస్ చేయండి, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్